కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో ఘనంగా సంబరాలను నిర్వహించింది. అంతేకాకుండా ఈ ఏడాది ప్రభుత్వ సుపరిపాలన గురించి ప్రజలకు తెలియజేయడానికి సుపరిపాలన పేరుతో వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ అధికారులు ప్రజల వద్దకు స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ఏమేమి ప్రజలకు అందించామని తెలియజేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరాలను ప్రజలకు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సుపరిపాలన కార్యక్రమానికి టీడీపీ సోలోగా వెళ్లనుందా, లేదంటే జనసేన బీజేపీ పార్టీల నాయకులు కూడా కలిసి నడుస్తారా లేదా అన్న సందేహాలు ప్రశ్నార్థకంగా మారాయి. సుపరిపాలన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ నాయకులైన బీజేపీ జనసేనతో పాటు టీడీపీ నాయకులు కూడా పాల్గొనవలసి ఉంటుంది. కానీ ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మాత్రమే ముందుకు వస్తున్నారని, జనసేన బీజేపీ నాయకులు గైర్హాజరవుతున్నారన్న సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నాయకుల్లో కూడా అదే టాపిక్ చర్చనీయాంశంగా మారుతుంది. పొత్తుల కారణంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కాబట్టి నాయకులందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొంటారని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం జనసేన బీజేపీ నాయకులు వెనుకడుగు వేస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. నిజానికి కూటమి నాయకులంతా కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తేనే బాగుంటుందని, అలా కాకుండా టీడీపీ నాయకులే సోలోగా నిర్వహించినట్లయితే ప్రజలతో పాటు ప్రతిపక్షానికి తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఏర్పడుతుందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దానితో మూడు పార్టీల నాయకులు ప్రజల వద్దకు కలిసి వెళ్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా జనసేన టీడీపీ పార్టీల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో విభేదాలు ఉన్నప్పటికీ అవి అగ్ర నాయకుల మధ్య దూరాన్ని పెంచలేవని ప్రముఖ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మూడు పార్టీల నాయకులు సుపరిపాలన కార్యక్రమంలో కలిసి పాల్గొంటారో లేక టీడీపీ సోలో సాంగ్ పాడాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే.